సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే అండ్ వెల్కమ్. వైద్యం అంటే అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేదం ఇవి తప్ప వేరే వైద్య విధానాల గురించినటువంటి ప్రాథమిక అవగాహన కూడా లేని పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. గతంలో ఎన్నో దశాబ్దాలుగా సేవలు అందించినటువంటి ఒక కుటుంబం నుంచి సింధూజా గారు సిద్ధ వైద్యం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి వైద్య విధానాన్ని పునరుద్ధరించి పునర్నిర్మించి పునఃపరిచయం చేసి దానికి మళ్ళీ పూర్వవైభవాన్ని తీసుకొచ్చారు. సింధూజా గారు ఈ రోజున మనతో ఉన్నారు. అలాగే వారితో పాటు సేవలు అందించేటువంటి శంకర్ గారు వారి బ్రదరు, సింధూజా గారి బ్రదరు. ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లో సిద్ధ వైద్యానికి సంబంధించినటువంటి ఒక ప్రచారం కానీ ఒక అద్భుతమైనటువంటి ఆదరణ అనేటువంటిది లభిస్తుందంటే వీళ్ళిద్దరూ చేస్తున్నటువంటి కృషి కారణంగా ఎంతోమంది ప్రముఖులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఎంతోమంది కూడా సిద్ధ వైద్యం చేయించుకోవడం కోసం చూపిస్తున్నటువంటి ఆసక్తిని బట్టి ఈ వైద్య విధానానికి వాళ్ళు తీసుకొచ్చినటువంటి విలువ, గౌరవం ఏమిటో మనకు అర్థమవుతుంది. వెల్కమ్ అండ్ నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే శంకర్ గారు. మాయా లేదు, మంత్రం లేదు, అంత తావీదు మహిమన్నట్టుగా వచ్చి చాలా మిరక్యులస్గా హీల్ వెళ్ళిపోయిన వాళ్ళ కొన్ని అనుభవాలు చెప్తుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నాకు ఎవరో చెప్పారు, తెనాలి నుంచి ఒక ఆయన వచ్చారు. ఆల్మోస్ట్ ఆల్ ఇక ఆయన నాకు రేపో ఎల్లుండో ఆపరేషను, ఇక వెళ్ళిపోయి డబ్బులు కూడా కట్టేసినటువంటి పరిస్థితి. మీ గురించి తెలిసి ఎవరి ద్వారా నా సమాచారం తీసుకొని వచ్చేయండి అంటే కారులో రమ్మంటే నేను రాలేనంటే ఎట్లాగైనా వచ్చేసారు ఇక్కడికి రండి అని చెప్పిన తర్వాత అతనికి వితిన్ 3 daysలో హీల్ అయిపోయి అతను మళ్ళీ ఇక్కడ నుంచి కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు అనేటువంటిది నిజంగా అది మనం చేసే మ్యాజిక్ కాదండి. బాడీకి ఆ శక్తి ఉంటుంది, దాన్ని అలైన్ చేయడంలో ఇట్ ఇస్ అ టెక్నిక్. ఓకే. సో ఏది ఎక్కడ డిస్కంఫర్ట్ ఉంటుంది అన్నది క్లియర్ చేయగలగాలి. అంటే రాంగ్ పోస్చర్ ఉన్నప్పుడు దాన్ని ఎలాగా చేయగలగాలి. ఈ విద్య మొత్తం అంతా ఇలానే ఉంటుందండి. ఇట్ ఈస్ లైక్ ఒక హ్యూమన్ బాడీ పెద్ద ల్యాబొరేటరీ ఇమాజిన్, అండ్ ఆల్వేస్ లైక్ న్యూ థింగ్స్ తెలుస్తూ ఉంటాయి. అండ్ అంతెందుకండి, మనకి ఇప్పుడు చూడండి ఎంత రీసెర్చ్ వర్క్ జరుగుతోంది. ఇదంతా కూడా మేధస్సు నుంచే కదండి జరిగేది. ఆ మేధస్సు ఇదంతా బాడీ నుంచే కదండి జరిగేది. వెన్ దట్ ఈస్ పాసిబుల్, వై కాంట్ దిస్? ఏమీ లేదనుకోండి, బోల్డ్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఎలోపతి ఈజ్ దేర్, ఇంకా పిల్స్ వేసుకుని ఇంకా సర్జరీస్ చాలా ఉన్నాయి. బట్ మనం ఎక్కడ కరెక్ట్ చేయాలన్నది వీ హ్యావ్ టు కరెక్ట్ ఇట్. ఆ కరెక్ట్ లేకుండా కంప్లైంట్ లాగా మాత్రం వెళ్ళిపోయి పాపింగ్ అప్ ఏ పిల్ ఈజ్ ద సేఫెస్ట్ ఈజియెస్ట్ మెథడ్ అనుకుంటే ఏ డే విల్ కమ్ ఈవెన్ దట్ పిల్ కాంట్ హెల్ప్. సో అలా కాకుండా జనరల్గా దానికి వచ్చే హీలింగ్ది దాన్ని యూజ్ చేయాలి కదా. మీరు చేసేటువంటి వైద్య విధానం అంతా కూడా ఎక్కువగా నర్వస్ అండ్ మజిల్ రిలేటెడ్గా ఉంటుంది. మస్కులోస్కెలిటల్ డిజార్డర్స్ అండ్ న్యూరలాజికల్ డిజార్డర్స్ ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే మనకి ఇప్పుడు అవి అవసరం. ఇప్పుడు అవి అందరికి బాగా ఇబ్బంది పడుతున్న చాలా తీవ్రమైన సమస్య. తెలియకుండా ఏమవుతుందంటే మొత్తం ఆపరేషన్ల వరకేనే కాదండి, మామూలుగా కూడా కొంచెం ఓవర్ స్ట్రెయిన్ అయ్యామనుకోండి, వీ ఫీల్ లైక్ జాయింట్ పెయిన్స్, వీ ఫీల్ లైక్ లో ఫెటీగ్, ఇవన్నీ ఉంటాయండి. సో ప్రతి వాళ్ళకి కూడా దీని గురించి అవగాహన ఉండాలి. బాడీ ఎలా పనిచేస్తుంది, దాని పట్ల మనం ఎట్లాంటి శ్రద్ధ పెట్టాలి, అంతే తప్ప ఏవి కరెక్ట్ లేకుండా నేను ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి అంటే అసలు కంప్లైంట్ చేసే అర్హత కూడా ఉండదండి. మీది టెస్టులు రాస్తారా మీరు పేషెంట్ దగ్గరికి వచ్చినప్పుడు? మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఒక రికార్డ్ ఉంటుందండి, ఒక ఫైల్ ఉంటుంది. మీకు అవసరం లేదా టెస్టులు రాసే? ఎందుకంటే వచ్చే వాళ్ళంతా ఇది లాస్ట్ రిసార్ట్ కింద వస్తారు. బేసిక్గా 90% అందరూ అంతే ఉంటారు. సో అసలు వాళ్ళు ఎలాంటి విధానంలో వెళ్ళారు అన్నది నేర్చుకోవడానికి మాకు కూడా ఒక అవకాశం ఉంటుంది. మీకు హిస్టరీ ఉంటుంది. ప్రతి దానికి కూడా ముందు తర్వాత మినిమం ఎక్స్రేస్, మినిమం బ్లడ్ వర్క్ అవి తీసుకుంటాం. సో ఎందుకంటే టు సీ ద చేంజ్, అంటే హంచ్ వంగిపోయినది ఎలా క్లియర్ అవుతుంది, లేకపోతే నేరో అయిపోయిన డిస్క్ ఎలా క్లియర్ అవుతుంది, ఇంపించ్మెంట్ ఆఫ్ ద నర్వ్ ఎలా క్లియర్ అవుతుంది, ఇవన్నీ కూడా మనకి స్పైన్ ఇది అలైన్ చేసినప్పుడు నర్వస్ సిస్టమ్ దాని యాక్టివేషన్ అది ఉంటుంది కాబట్టి వీ కెన్ సీ ద డిఫరెన్స్. సో లైక్ దిట్ విల్ ప్రొసీడ్. కొన్ని కేసెస్ లో ఎంఆర్ఐస్ కూడా వీ హ్యావ్ టు టేక్. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు మీ దగ్గరికి ఎక్కువగా వస్తారండి? అంటే మామూలుగా 50s 40s తర్వాతనే కదా ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. 6 years వాళ్ళు కూడా వస్తున్నారండి. 14-15 years వాళ్ళు కూడా సర్వైకల్ పెయిన్స్ తో, నెక్ పెయిన్ తో వస్తున్నారు. ఫోన్స్ ఇలానే పెట్టుకొని కూర్చుంటారు. అవర్స్ టుగెదర్ టెలివిజన్ లేకపోతే ల్యాప్టాప్స్ చూస్తారు. సో అన్ని ఏజెస్ వాళ్ళు ఉన్నారండి. ఏజ్ తో ఇప్పుడు ఒకప్పుడు ఉండేదండి 40 దాటితే డీజనరేషన్, 50 అయితే ప్రాబ్లమ్స్ ఎక్కువ.
కొందరు ఎక్సర్సైజ్ ఎక్కువ చేసి వెయిట్స్ ఎక్కువ చేయడం వల్ల కూడా వస్తారు. ఎక్సర్సైజ్లు ఓవర్ ఎక్సర్సైజ్ అనేటువంటి దాని తాలూకు ఎఫెక్ట్ బాగా ఉంటుందండి. చాలా ఉంటుందండి. ఒకలా చెప్పాలంటే ఏం చేయకుండా ఉన్న వాళ్ళు బెటర్ అవుతారు ఒక్కొక్కసారి. ఎందుకంటే ఇమాజిన్ ఒక రబ్బర్ బ్యాండ్ విల్ పుల్ దట్. సో అది ఎలాసిటీ ఇలాగ వదిలేటప్పటికి వైబ్రేట్ అవుతూ ఉంటుంది. లైక్ దట్ బాడీ ఓవర్ ఎక్సర్సైజ్ వల్ల కూడా దాని యొక్క పట్టు కోల్పోతుంది. సో ఇక్కడ వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ఎవ్రీథింగ్. సో అతి చేయొద్దు, అతి సర్వత్రా వర్జేత్, అతి పనికిరాదు. అలా అని చేయకుండాను ఉండకూడదు. ఏది ఎప్పుడు ఎలా చేయాలని ఒక రైట్ వే వీ హ్యావ్ టు గో. అతి సర్వతా వర్జేత్ అన్నటువంటి దాన్ని అంతే కదండి, దీనికి కూడా వర్తింపజేసుకోవాలి. ప్రతి దానికి అండి. అతిగా తినకూడదు, అతిగా ఆలోచించకూడదు, ఏది అతి పనికిరాదు. ఈ మధ్య కాలంలో జిమ్ముల్లోనే డాన్సులు చేస్తూ చచ్చిపోవటం, జిమ్ చేస్తూ చచ్చిపోవటం చాలా ఉన్నాయి, ఎక్కువ అయిపోతున్నాయి. ఎందుకంటే మనం ఒకలాగా ఎక్స్పెక్ట్ చేసి ఇలా ఉండాలి అనుకుని విల్ స్టార్ట్ వర్కింగ్. బట్ బాడీకి ఒక వాట్ విల్ కాల్ ఒక స్ట్రెంత్ వరకు ఆగుతుంది. అది అర్థం చేసుకోవాలి మనం. వీ షుడ్ నాట్ పుల్ దట్. అందుకే రిగరస్ గా ట్రైన్ చేస్తున్న వాళ్ళు కానీ ఏదైనా పర్ఫెక్ట్ గా కంటిన్యూస్ గా మానిటరింగ్ లో ఉంటే థింగ్స్ విల్ బి సింప్లిఫైడ్. మరి అంత పెద్ద పెద్ద ప్రమాదాలు జరగకుండా. కానీ అలా కూడా అవుతూనే ఉన్నాయండి. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేటువంటి పేషెంట్స్ ఫస్ట్గా ఎక్కువగా వచ్చేటువంటిది మైగ్రేన్, స్పాండలైటిస్, స్పైనల్ డిజార్డర్స్ అన్ని. అంటే సెట్ ఆఫ్ ఈ స్లిప్ డిస్క్, సర్వైకల్ లంబార్, లేకపోతే హంచ్, గూని ఉంటుంది కొంతమందికి. అది ఇంకా ఇంపీజ్మెంట్ అది స్ట్రైట్ చేసేయచ్చండి. పుట్టుకతో వచ్చేది మీరేం చేస్తారు? అది మనం పెట్టగా డీఫార్మ్ అయిపోతుంది బాడీ. సో స్కెలిటల్ పార్టీలు అయిపోతుంది. సో అగైన్ వీ హావ్ టు మేక్ ఇట్ స్ట్రైట్. ఇదంతా ఫిజికల్ మ్యానిపులేషన్. yes that's what it is. తగ్గిస్తారా? ఇట్ ఈస్ క్లియర్. అంటే ఏ స్టేజ్లో ఉన్నటువంటి దాన్ని తగ్గించగలం మనం? పుట్టుకతో వచ్చేటువంటి దాన్ని ఎలాంటిదైనా బాడీ సపోర్ట్ చేసేంత వరకు తగ్గించేయచ్చండి. డెఫినెట్ గా 3rd 4th సెషన్ కల్లా వీ కెన్ సీ దట్ పోస్చర్ ఎలివేట్ అవ్వడము, స్ట్రైట్ గా హోల్డ్ చేయడం, ఇవన్నీ కనిపించేస్తాయి, ఫిజికల్ గా కనిపిస్తాయి. మీ నవ్వులోనూ మీ ఇదిలోనూ ఉన్న కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. లేదంటే రిపోర్ట్ లో కూడా కనిపిస్తుంది మనకి. పేషెంట్ లో రిపోర్ట్ లో కూడా కనిపిస్తుంది. అంటే గూన్ అనేటువంటిది పుట్టుకతో వచ్చేటువంటి ఒక అంగవైకల్యం కదండి? లేదండి, అది ఒకప్పుడు. ఇప్పుడు రాంగ్ పోస్చర్స్ దేని వల్ల హంచ్ వస్తుంది. హంచ్ అనేది ఏంటంటే మనకి మామూలుగా ఇలా కూర్చోవాలి కదండి, స్ట్రైట్ గా వెళ్ళి నిటారుగా పెట్టాలి కదా. మనం కూర్చుని ఇలా వెళ్ళిపోతూ ఉంటాం. ఒక పీరియడ్ ఆఫ్ టైం డోర్స్ వల్ల ఒక స్టిఫ్నెస్ తెలుస్తుంది. తెలియకుండా నుంచున్న తర్వాత కూడా ఇంబ్యాలెన్స్ అవ్వడము, కాన్ఫిడెంట్ గా నడవలేకపోవడము. మనం ఒక వాక్ చేస్తుంటే ఫ్రీ ఫ్లో ఆఫ్ వాక్ ఉంటుంది, అంటే ఒక పేస్ లో నడవడం అనేది అది కోల్పోతుంది బాడీ. సో వెన్ను నిటారుగా ఉంటే 90% రోగాలు రావు బాడీకి. సో ఇట్ విల్ బి క్లియర్ హంచ్. ఇప్పుడు రోగాలు 1,00,000 ఒకటి కాదు, 2 రకాల రుగ్మతలు, ఆరోగ్య రుగ్మతలు అనేటువంటి మామూలు విషయం కాదు. అంటే ఆపరేషన్ లేకుండా, మెడికేషన్ లేకుండా తగ్గించేటువంటి దానికి ఈవెన్ న్యూరో ఇష్యూస్ కూడా మీరు అడ్రస్ అవ్వచ్చండి. ఇప్పుడు చెప్పుకోవడానికి రోగాలు అన్ని ఉన్నాయి, కానీ ఇవన్నీ బాడీతోటే కదా. సో వీఆర్ ట్రీటింగ్ ద బాడీ ఫ్రమ్ ద రూట్. సో వెన్ వీ ట్రీట్ దట్ సిస్టమ్స్, అంటే ఇక్కడ ఎనర్జీ బ్లాక్స్ అవ్వచ్చు, లేదా క్లోజ్ అయిపోయిన క్యాల్సిఫై అయిపోయిన జాయింట్స్ అవ్వచ్చు. ఇవన్నీ ఆహారం ద్వారా, ఫిజికల్ మ్యానిపులేషన్, ప్రెషర్ ద్వారానే క్లియర్ అయ్యేది. ఏం మెడికేషన్ లేదండి. ఒకవేళ ఇంకేమన్నా వాళ్ళకి తట్టుకోలేకపోతే ఈ విటమిన్ డి, B12 వాటికి సప్లిమెంట్స్ తీసుకోమంటాను తప్ప ఏజ్ వాళ్ళకి. 30 years వాళ్ళకైతే వీ డోంట్ సజెస్ట్ ఈవెన్ ద సప్లిమెంట్స్ ఆల్సో. సో అలా అవి ఈజీగా క్లియర్ అవుతాయండి. మనకి పారాసింపథెటిక్ నర్వ్ సిస్టమ్ కూడా యాక్టివ్ అవుతుంది. సో వీల్ ఫీల్ ఫ్రెష్ అండ్ ఇంకా బాగా ఎనర్జెటిక్ గా ఉంటారు. నాకు జ్వరం వస్తే మీ దగ్గరికి రావచ్చు? అక్కర్లేదండి, జ్వరం వస్తే ఇక్కడ నాకేమేమి వస్తే మీ దగ్గరికి రావాలి అనేది చెప్పండి. అప్పుడప్పుడు మీ ఇమ్యూన్ సిస్టమ్ పెరగడానికి ఈ జ్వరం రావడం కానీ, ఇలాంటి జలుబు రావడం, ఇలాంటివన్నీ చాలా సాధారణ విషయాలు. నేను మాట్లాడేది రొటీన్ చేసుకుంటూ చేసుకోలేకపోతున్నాం అని ఇబ్బంది పడేవి. ఇప్పుడు స్పాండిలైటిస్ ఉంది, పర్టికులర్ ఆడవాళ్ళు చూడండి కొంచెం అంతా ముందు కొంగే పనిచేస్తూ ఉంటారు. ఈ మజిల్స్ ఇవన్నీ కూడా స్టిఫ్ అయిపోతూ ఉంటాయి అండ్ దే కాంట్ అవాయిడ్ వర్క్. అండ్ డెలివరీస్ అవ్వడం వల్ల లోపల చాలా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి మళ్ళీ ఎనర్జెటిక్గా చేయడానికి దే డోంట్ ఫాలో ద ప్రోటోకాల్. పూర్వం అయితే ఈవెన్ నాకు కూడా ఈ డెలివరీ అయిన తర్వాత కట్టు వేస్తారండి, బాలింత కట్టు వేస్తారు నడుము గట్టికి. ఇప్పుడు ఎంతమంది వేస్తున్నారండి? చాలా అసలు. మరి స్పైన్ ఎలా స్ట్రాంగ్ గా ఉంటుందండి? సో వీ హ్యావ్, ఇప్పుడు ఏదైనా ఒకటి జరుగుతోంది అంటే వీ హ్యావ్ టు వర్క్ ఆన్ దాట్. అలా చేయడానికి చేస్తే బాడీ ఇబ్బంది పడకుండా ఉంటుంది. అలాంటి క్రానిక్ ఉన్నవన్నీ ఆల్మోస్ట్ మనం రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్పినట్టుగా ఉంటుంది.
కానీ వాళ్ళకు కూడా ఇది ప్రాసెస్, దీంట్లో ఇది మనం చెయ్యాలి, మనం బాగుండాలనుకుంటే ఇట్ విల్ బి ఈజియర్. బాడీ రూయినింగ్ అనేటువంటిది ఒక ఏజ్ ప్రకారం జరుగుతుంటుంది కదా, డిటీరియేషన్ అంటాం దాన్ని. రిటరియేషన్, రిపేర్కి రావటం అన్నం పోనీ, బాడీ రిపేర్కి రావటం ఎందుకంటే ఎదుగుతూ ఉన్నప్పుడు తరుగుదల కూడా కనిపిస్తుంది. జరుగుతుంటుంది కదా. ఆ తరుగుదల తాలూకు దాని తాలూకు ఆ రిటియేషన్ తాలూకు వచ్చేటువంటి సమస్యలకి మెయిన్ ప్రధాన వైద్య కేంద్రం మీదే అనుకోవచ్చు. డిటీరియేషన్ ఒకటే కాదండి, ఫ్యూజన్ అవ్వచ్చు, టైట్నెస్ అవ్వచ్చు, వర్టిబ్రే చుట్టూతా క్యాల్సిఫికేషన్ అవ్వచ్చు, లైక్ యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అంటాం దాన్ని. ఇలాంటి వాటికి కూడా వీ కెన్ ట్రీట్. ఏజ్ డిటీరియేషన్ ఒక 40 దాటేటప్పటికి బాడీ స్టార్ట్స్ డిటీరియేటింగ్, బట్ అదేమి షెడ్డింగ్ డౌన్ లాగా వెళ్ళిపోదు. అక్కడ కొంచెం మనకి తేలిగ్గా ఉండేవి తినగలగాలి. తింటే బాడీ దానికంతటా అది అరిగించుకుంటుంది. తిన్నది శుభ్రంగా తినాలండి, తిన్నది అరగాలి, అరిగింది వంట పట్టాలి. సో ఆ వంట పట్టి కొంచెం పెయిన్స్ అవి ఏం లేకుండా ఉండేలాంటి ఆహారం ఒక్కొక్క శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది. సో ఆ ప్రకారంగా వెళ్తే అవసరం. నాకు ప్రస్తుతం ఎలాంటి ఇష్యూస్ లేవు, అదృష్టం. కాదు నేను జనరల్గా చెప్తున్నా, నాకు బోల్డ్ ఇష్యూస్ ఉన్నది వేరే. ఒక వ్యక్తికి ఎలాంటి ఇష్యూస్ లేవు, బాగానే నడుస్తున్నాడు, బాగా హెల్తీగా ఉన్నాడు, ఇదిగా ఉన్నాడు, కానీ రాబోయే టైంలో నాకు ఏదైనా అవుతుంది, నేను అలర్ట్గా ఉండాలి, అవేర్గా ఉండాలి అనేటువంటి దీంట్లో సింధుజా గారి దగ్గరకు వస్తే సింధుజా గారు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? అంటే టు బి ఇక్కడ 2 రకాలు మనం చూడాలి. ఒకటి, రాకుండా ఉండడానికి నా వరకే రావక్కర్లేదు. సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వాజ్ దేర్. ఏం లేదు, ఫిజికల్ యాక్టివిటీ, పద్ధతిగా ఉండడం, రైట్ థింకింగ్, లైక్ మెడిటేషన్ కానీ, లైక్ బ్రీదింగ్, ప్రాణవాయువుని చక్కగా దాన్ని పెంచుకోవడం, లంగ్స్ కెపాసిటీని పెంచుకోవడం, ఇవన్నీ యోగాభ్యాసంలో ఉన్నాయి. యోగా ఈజ్ నాట్ విత్ మీ కదండి. యోగా అదొక మంచి అద్భుతమైన సిస్టమ్ అది. సో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అసలు మీకు ఇబ్బంది పడుతుందేమో అన్న థాట్ రాదు. థింగ్ ఈజ్ లైక్ వెన్ వీ ఫాలో ఏ డిసిప్లిన్, భయంతో ఏది రాదండి, భయపడక్కర్లా. సో కాన్ఫిడెన్స్ ఉన్న చోట భయం రాదు. సో రావాల్సిన అవసరమే ఉండదు. వచ్చిన తర్వాత చేయాల్సినది ఉంటే, ఏదైనా అలైన్మెంట్ చేయాల్సింది ఉంటే అది విల్ బి క్లియర్డ్ ఇన్ ట్రీట్మెంట్. కొన్ని కేసెస్కి అసలు అవసరం లేదండి, మీరు అన్నట్టు వాళ్ళు ఏదో ఉందేమో అనుకుని భయపడి వస్తారు, బట్ డిస్కంఫర్ట్ విల్ బి దేర్ విత్ దెమ్. సో ఆ డిస్కంఫర్ట్కి వాళ్ళు ఎలా చేయాలి అన్నది గైడ్ చేసి విల్ సెండ్ దెమ్ ఆఫ్, అంతే తప్ప ట్రీట్మెంట్కి అవసరం లేదు.